అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆయన హయాంలో రతనాలు రాసులు పోసి అమ్మారంటూ కూడా ప్రచారం. అలాంటి మహారాజుకు జరిగినటువంటి ఘోరమైనటువంటి అవమానం అంతా ఇంతా కాదు. ఆయన పేరు చెప్తేనే ఇప్పటికీ కూడా రైతాంగం కావచ్చు, అదేవిధంగా ప్రజల్లో కూడా హర్షాన్ని, ఆనందోత్సాహాలను వ్యక్తం చేసేటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తిని బేడీలు వేసి బంధించినటువంటి ఘటన కడప నగర కార్పొరేషన్ అధికారులకే దక్కిందని చెప్పాలి. శ్రీకృష్ణదేవరాయలు ఆయన సామంతరాజు. ఆయన హయాంలో ఎన్నో చెరువులు, అదేవిధంగా రాసులు సైతం రతనాలు పూసి అమ్మారనే ఒక ప్రచారం ఉంది. సో ఈ క్రమంలో కడప నగరంలో ఉన్నటువంటి కృష్ణా సర్కిల్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని, ఏదైతే రోడ్ల విస్తరణలో భాగంగా అక్కడ ఆ విగ్రహాన్ని తొలగించి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్తో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ పాత విగ్రహాన్ని ఆయన ఉన్నటువంటి ఏదైతే కడప పాత మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కార్యాలయ ఆవరణంలో ఆ విగ్రహాన్ని ఆయనకు బేడీలు వేయడం, అంటే ఆయన ఓ రకంగా అంటే దొంగలకు ఏ విధంగా అయితే బేడీలు వేసి బంధిస్తారో అలా ఆయన విగ్రహాన్ని బంధించడం పట్ల పలు విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా అధికారులు అంటే విగ్రహం పెద్ద విగ్రహం, ఆ విగ్రహాన్ని ఎవరు కూడా ఎత్తుకుపోయే పరిస్థితి ఉండదు. కానీ అధికారులు ఎందుకు ఆయన విగ్రహానికి బేడీలు వేయాల్సి వచ్చిందంటే, ఆ బేడీలు వేయడంతో పాటు పెద్ద తాళాన్ని కూడా వేశారంటే, సో అధికారులు ఎందుకు ఆ విధంగా వ్యవహరించారన్నటువంటి తీరు, అంటే అధికారుల తీరు పైన కూడా పలు ప్రశ్నలు, విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే మరోవైపు నిత్యం ఆయన జయంతి వేడుకలు, వర్ధంతి వేడుకలు నిర్వహించుకునే బలిజలకు కూడా ఆయన విగ్రహాన్ని అక్కడ బేడీలు వేసి బంధించారన్నటువంటి విషయం తెలిసి కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారు? తరచుగా శ్రీకృష్ణదేవరాయలు మా వంశస్థులని గొప్పగా చెప్పుకునేటువంటి బలిజ కులస్తులు కూడా ఆయన బేడీలు వేసి బంధించడాన్ని, అంటే ఆ విగ్రహాన్ని మరో చోట ఎక్కడైనా ఏర్పాటు చేస్తే మంచిది, కానీ ఆ విగ్రహాన్ని పాత మున్సిపాలిటీ కార్యాలయంలో ఒక స్తంభానికి బేడీలు వేసి తాళం వేసి బంధించారు. ఆ బంధించినటువంటి విషయం తెలిసిందా లేకుంటే తెలియకుండానే బలిజలు వ్యవహరిస్తున్నారన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఏదైతే బలిజ సామాజిక వర్గ నేతలు తెలుసుకోవాలి, అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్ అధికారులు చేసినటువంటి తప్పు, ఏదైతే ఆ విగ్రహాన్ని మరో ప్రాంతానికి తరలించి అక్కడ ఏర్పాటు చేస్తే బాగుండేది, కానీ అక్కడ ఆయన్ను ఒక రకంగా బంధించడం పైన కూడా పలు విమర్శలు దారితీస్తున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా కడప కార్పొరేషన్ అధికారులు కూడా దృష్టి సారించి ఆ విగ్రహాన్ని మరో ప్రాంతంలో తరలించి అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నటువంటి భావన అటు పలువురిలో వినిపిస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.